కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జోరందుకుంటున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టును సాధించుకురాగలిగే బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు అందించారు. ఇందులో భాగంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కలిశారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పాకాల రైల్వే స్టేషన్‌ని జంక్షన్ అభివృద్ధి చేయాలని కోరారు. అంతేకాకుండా ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, అందుకు తగిన అవకాశాన్ని ఆయన మంత్రికి వివరించారు. ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులన్నీ త్వరితగతిన వస్తాయని ఆయన మంత్రికి హామీ ఇచ్చారు. దీంతో మంత్రి అశ్విని వైష్ణవ్ వచ్చే ఏడాది మార్చి నుంచి పాకాల స్టేషన్ అభివృద్ధి పరిచే పనులు ప్రారంభిస్తామని, స్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరిస్తామని, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 8 రైళ్లను నిర్మించడంతో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఈ నెల 9వ తేదీన పాకాల రైల్వే స్టేషన్ సంబంధించి చేపట్టాల్సిన పనులని రైల్వే భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు వీటి మీద గుంతకల్ డివిజన్ కార్యాలయానికి ఉత్తర్వులు పంపించారు. అతి త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నట్టు అందులో పేర్కొన్నారు. అందుకు నివేదిక సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం వల్ల వేల సంఖ్యలో లోకల్ జనాలకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అంతేకాకుండా భారతీయ రైల్వేలో పాకాల ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. ప్రస్తుతం తిరుపతి నుంచి గుంటూరు మధ్యలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ స్థాయి నగరం కావడంతో పాటు పాకాలతో పాటు సమాంతరంగా తిరుపతికి మరిన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పించబోతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ఇది ఒక గుడ్ న్యూస్ కింద విశ్లేషకులు చెప్తున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరు వెళ్లారు. విజయవాడలోని వైసీపీ నాయకులతో వరుస భేటీలతో జగన్ బిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దూరం అయిన తర్వాత జగన్ పలు జిల్లాల వైసీపీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశం మీద జగన్ వారితో చర్చించారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి వైసీపీ దూరమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎక్కువగా బెంగుళూరుకు వెళ్ళొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ 9వ సారి బెంగుళూరు వెళ్లారని వైసీపీకి చెందినటువంటి కొందరు నాయకులే మాట్లాడుకుంటున్నారు. అనుకున్న ప్రకారం అన్నీ జరిగి ఉంటే జగన్ ఇప్పటికే లండన్‌లో ఉండాలి. ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ పర్యటనకు వెళ్తానని మాజీ సీఎం జగన్ సీబీఐ కోర్టుని అనుమతి కోరారు. జగన్ లండన్ పర్యటనకి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే మాజీ సీఎం జగన్ పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయంలో విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొన్ని షరతులు విధించింది. విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతులను రద్దు చేయాలని జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయంలో జగన్ లండన్ పర్యటన విషయంలో వైసీపీ నాయకులుగా క్లారిటీ లేదని తెలిసిందే. మాజీ సీఎం జగన్ లండన్ పర్యటన ఉంటుందా? వాయిదా వేసుకుంటారా అనే విషయం ఇంకా స్పష్టత లేదని వైసీపీకి చెందినటువంటి కొందరు నాయకులు అంటున్నారు. మరోవైపు బెంగుళూరు వెళ్లినటువంటి జగన్ వైసీపీ నాయకులతో భేటీ కానున్నారని తెలిసింది. వైసీపీకి చెందిన నాయకులు చాలా మంది బెంగుళూరులోనే ఉంటున్నారు. జగన్‌ని బెంగుళూరులో తీరిగ్గా కలిసి ఆయనతో పలు అంశాల మీద చర్చ జరపడానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బెంగుళూరులో జగన్‌ని భేటీ అయినా యెల్లో మీడియాకి ఎలాంటి సమాచారం ఉండదని, ఎలాంటి సమస్య ఉండదని కూడా వైసీపీకి చెందినటువంటి కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు.